Namaste everybody. Welcome to Munilal Cape Skills. I have changed our channel name because somebody like or do not like schools, but everybody requires skills. That is why I have changed our channel name as Munilal Cape Skills. Coming to the point, we are going to discuss editorial and which is I am going to explain in Telugu. Let us start our editorial. Dated 11th November 2020. Strengthening public health capacities in disaster. This is main headline. ఈ హెడ్లైన్లో మనం పబ్లిక్ హెల్త్ ప్రజల ఆరోగ్యాన్ని చూసే ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటి యొక్క కెపాసిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అని మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. ఏ సమయాలలో అంటే డిజాస్టర్స్ అంటే ఒక సైక్లోనో లేకపోతే సునామీనో లేకపోతే ఎర్త్క్వేక్స్ ఇట్లాంటివి కాకుండా మనం రీసెంట్గా ఫేస్ చేసిన డిజాస్టర్ ఏంటిది? హెల్త్ డిజాస్టర్. ఇట్ ఈస్ ఎ పాండమిక్. సో అలాంటి సమయాల్లో హాస్పిటల్స్ అన్నీ ఫుల్ కెపాసిటీ తోటి లేకపోతే మనం ఎంత ఇబ్బంది పాలవ్వాల్సి వస్తుందో చాలా వరకు చూసామన్నమాట. కాబట్టి ఇప్పటికైనా మనం మన యొక్క కెపాసిటీస్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అని మనకు ఆథర్ అడగడం జరుగుతుంది. సో దాని యొక్క క్లూ హెడ్లైన్ చూద్దామండి ఒకసారి. Disaster legislation can help in this as private sector services are not a dependable option in the Indian context. మనం డిజాస్టర్ అలాంటివి వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి వాటి మీద మనం కొన్నిసార్లు డిపెండ్ అవ్వలేకపోతాం. ఎందుకంటే వాటి యొక్క రూల్స్, వాటి యొక్క రెగ్యులేషన్స్ అంతా హైలీ స్ట్రాంగ్గా లేవు అన్నమాట. ప్రైవేట్ సెక్టార్ అంటే మాకు డబ్బులు రావాలి, మాకు లాభాలు రావాలని ఆలోచిస్తాయి, కానీ ప్రజలకు ఏమైతే ఏంటిదని వాళ్ళకు అంత సంబంధం ఉండదు. కాబట్టి ప్రైవేట్ సెక్టార్స్ని మన ఆధీనంలోకి, గవర్నమెంట్ ఆధీనంలోకి తెచ్చుకొని వాటిని కూడా కంట్రోల్ చేసే ఒక చిన్న కంట్రోల్ చేసే హక్కులు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా రావచ్చు అని మనకు ఆథర్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్లోకి వెళ్తే అతను ఏం చెప్పాడంటే, యూరప్లో సెకండ్ వేవ్ కరోనా ఇప్పుడు కొంచెం చాలా దారుణమైన పరిస్థితుల్లోకి యూరోప్ని నెట్టేస్తుంది. అక్కడ కొన్ని చోట్ల సెకండ్ వేవ్ లాక్డౌన్స్ కూడా విధిస్తున్నారు. ఇండియాలో మేబీ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది కాబట్టి వచ్చినా రాకపోయినా, వస్తే అది ఇండియాకి వర్స్ట్ సిచ్యువేషన్ కలిగించదా అనే విషయాల్ని మనం పక్కన పెట్టి ఇప్పుడు మన యొక్క కెపాసిటీస్ని, హెల్త్ కెపాసిటీస్ని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి అని ఆథర్ చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఫస్ట్ హెడ్లైన్ ఏమనుందంటే, అందులో 3-4 హెడ్లైన్స్ యూజ్ చేశాడు. అందులో సబ్ హెడ్లైన్స్ ఏంటి అంటే అవి మోర్ ఏ రియాక్టివ్ అప్రోచ్ అంటే ఏదో ఇట్లా పేపర్ మీదనే ఉండకుండా అక్కడ ఉన్న లీగల్ ప్రొవిజన్స్ రాసి ఉన్నాయో అవన్నీ మనం యాక్షన్స్లోకి ఇంప్లిమెంట్ చేయాలి, పనిలో చూపెట్టాలి, పేపర్ మీదనే ఉండిపోవద్దు అన్నట్టు మంచి రియాక్టివ్ అప్రోచ్ ఉండాలి. దీన్ని ట్యాకిల్ చేయడానికి డిజాస్టర్ సిచ్యువేషన్లో అంటే పబ్లిక్ హెల్త్ని ట్యాకిల్ చేయడానికి మంచి రియాక్టివ్ అప్రోచ్ కావాలి అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు సో ఇక్కడ ఇతను ఒక 3-4 పాయింట్లు, స్ట్రాంగ్ పాయింట్లు చెప్పడం జరిగింది. అవేంటిదంటే, ఒకటి అడ్హాక్ మెజర్స్, అంటే తాత్కాలికమైన మెజర్స్ తీసుకుంటున్నారు. తాత్కాలికంగా అప్పుడు డిజాస్టర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దానికి కావాల్సిన మెజర్స్ తీసుకొని తర్వాత వాటిని ఇక నార్మల్గా వదిలేస్తున్నారనమాట. అట్లా కాకుండా ఒక స్ట్రాంగ్ అండ్ స్టాటిస్టికల్, అంటే ఎప్పటికీ ఉండేలాగా మంచి
అప్రోచ్ని మనం డిజైన్ చేసి కనుక ఉంచుకుంటే అవి ఎప్పటికైనా పనికొస్తాయి. కాబట్టి అలాంటిది కావాలి, ఏదో తాత్కాలికమైన మెజర్స్ కాదు, ఓకేనా అని ఆథర్ చెప్పడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని పాండమిక్ సిచ్యువేషన్ అంటే కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం ఎంతో కొంత మెడికల్ ఈ ట్యాబ్లెట్స్ కానివ్వండి వీటిని వాటి యొక్క ప్రైస్ని కంట్రోల్ చేయడం జరిగింది అండ్ మాస్క్స్ అవైలబిలిటీ ఎక్కువ వచ్చేలాగా చేయడం జరిగింది అని సెకండ్ పాయింట్ చెప్పాడు. తర్వాత ఇక్కడ కామన్ థీమ్ ఏంటిదంటే అతను చెప్పడం జరుగుతుంది, ఆథర్ చెప్తున్నది ఏంటిదంటే మనం ఈ పబ్లిక్ హెల్త్ డిజాస్టర్ టైంలో వాళ్ళకు ఫుడ్ రిలీఫ్ అట్లాంటి అండ్ వాళ్ళకు డిస్లొకేషన్ అంటే వేరే ప్లేస్కి తీసుకెళ్ళడం, అక్కడ మంచి స్టేయింగ్ ఇవ్వడము, క్యాంపులు నిర్వహించడం అట్లాంటి వాటి మీద ఫోకస్ అయితే కొంచెం ఎంతో కొంత జరుగుతుంది. కానీ హెల్త్ విషయంకి వచ్చేసరికి అసలే మనం ఎప్పటికీ ఎంపసైజ్ అంటే దాని మీద ఒక కరెక్ట్ ఫోకస్ పెట్టట్లేము, దాన్ని ఫోకస్ చేయాలి అని ఆథర్ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే కాబట్టి ఇలా చేయాలంటే లెజిస్లేషన్లో ఒక స్ట్రాంగ్ ప్రొవిజన్స్ తీసుకురావాలి. లీగల్ డిమాండ్ అంటే లీగల్ మ్యాండేట్, లీగల్ డిమాండ్ ఈ రెండు ఉండాలి. అంటే చట్టపరమైన డిమాండ్ ఉండాలి, చట్టపరమైన అంటే ఆవశ్యకత ఉండాలి. అప్పుడే కదా గవర్నమెంట్లు యాక్షన్ తీసుకొని దానికి రూపుదాల్స్తాయి అన్నమాట. కాబట్టి చట్టపరమైన ఆవశ్యకత, చట్టపరమైన డిమాండ్ అనేది అవసరం అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఎటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ అనేది మనకు డిజాస్టర్ టైంలో యూజ్ అవుతుందా, యూజ్ కావట్లేదా, ఈ రెండు పాయింట్లు చూసుకుంటే మ్యాక్సిమం ఇండియాలో ప్రైవేట్ సెక్టార్ అనేది దే ఆర్ ప్రాఫిట్ మేకింగ్ బాడీస్ అనమాట. అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి ప్రాఫిట్ మేకింగ్ కాబట్టి అక్కడ వాళ్ళు ప్రజల కోసం సేవ చేయాలని సర్వీస్ దృక్పథంతో ఉండదు. ఎప్పుడైతే మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని దాంట్లో లీగల్ మ్యాండేట్ అంటే లీగల్గా ఏదైనా మంచి ప్రొవిజన్స్ ఇంకా స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తే అప్పుడు ప్రైవేట్ సెక్టార్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా మనకు హెల్త్ విషయంలో యూజ్ అవుతుంది అని ప్రైవేట్ సెక్టార్ అనేది చాలా చిన్న చిన్న హాస్పిటల్స్ అండ్ లార్జ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇండియా దాన్ని కరెక్ట్ వాడుకుంటే అప్పుడు మనకు డిజాస్టర్ సిచ్యువేషన్స్లో హెల్త్ అనేది కొంచెం కంట్రోల్ చేయొచ్చు, హెల్త్ ఇష్యూస్ అనేది ఆథర్ యొక్క. ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్లాన్స్ ఉండాలి హాస్పిటల్స్ తోటి అండ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఈజ్ ఏ డీఫాక్టో మ్యాటర్ ఆఫ్ పాలసీ అంటే అవి మనకు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని తగ్గట్టుగా మనం పాలసీస్ తీసుకురావాలి అనేది ఇక్కడ లీగల్ డిమాండ్ అనమాట. దాన్ని లీగల్ మ్యాండటరీ చేసేయాలి, పబ్లిక్ హెల్త్ అనేది లీగల్ మ్యాండటరీ చేసేయాలి అనేది ఆథర్ చెప్తున్నాడు అనమాట. సో ప్రైవేట్ సెక్టార్ని కూడా మనం అదుపులోకి తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ విత్ ప్రైమరీ కేర్. ప్రైమరీ కేర్ అనేది మన ఊర్లలో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కానీ వాటిలో డాక్టర్లు ఉండడు, లేకపోతే ఉన్న అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ సరిగా ఉండవు, ట్యాబ్లెట్స్ ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు, ఇట్లాంటి చాలా ఉంటుంటాయి. కాబట్టి అవన్నీ లేకుండా ఇంటిగ్రేషన్ అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిచ్యువేషన్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ యొక్క ఏమంటే వాళ్ళ యొక్క పాత్ర ఏంటిది, అప్పుడు కమ్యూనిటీ లెవెల్ ఎందుకంటే యాక్సెసిబుల్గా ఉంటుంది. మన ఊర్లో ఉన్న హాస్పిటల్కి మనం వెళ్ళడం చాలా ఈజీ కదా. ఇప్పుడు కోవిడ్ సమయంలో అన్ని ఊర్లలో విలేజెస్లో అండ్ హాస్పిటల్స్ లేవు, ఎక్కడో సిటీలలో లేకపోతే డిస్ట్రిక్ట్ సెంటర్లలో అక్కడ ఉన్నాయి. అదే ప్రైమరీ హెల్త్ కేర్ విలేజ్ లెవెల్లో ఆ చైన్ అంతా స్ట్రాంగ్ ఉంటే మనకు ఇంత భయము అండ్ ఇంత ఉండేది కాదు కదా. కాబట్టి ప్రైమరీ హెల్త్ కేర్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. దేంతో అంటే ఇట్లా డిజాస్టర్ సిచ్యువేషన్స్లో వాటిని కూడా మనకు హెల్త్ విషయంలో హెల్ప్ చేసే విధంగా వాటిని డెవలప్ చేయాలి, వాటి కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలి అనేది ఆథర్ మనకు చాలా మంచిగా వివరించడం జరిగింది. అండ్ ఈ నేషనల్ హెల్త్ మిషన్స్ వాటితో పనిచేస్తున్న సినర్జీస్ అంటే కలిసి పనిచేయడం ద్వారా ఎక్కువ లాభం వస్తుంది అన్నట్టు.
ఐకమత్యమే మహాబలం అని అంటాం కదా, సో అలాంటిది అనమాట. సో ఈ నేషనల్ హెల్త్ మిషన్స్ తోటి చాలా కలిసి పనిచేస్తాయి కాబట్టి అది అందరితోటి. సో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్స్ ఇట్లా ఫోకస్డ్గా హెల్త్ సిస్టమ్ని డెవలప్ చేయాలి, పబ్లిక్ హెల్త్ని, దాని యొక్క కేపబిలిటీని, దాని యొక్క సామర్థ్యాన్ని పెంచాలి అని మనకు ఆథర్ వివరించడం జరుగుతుంది. అయితే దాని యొక్క ఏమంటారు కన్క్లూజన్లో ఫైనల్గా ఏం చెప్పాడంటే, వైల్ ద నోవెల్ కరోనా వైరస్ పాండమిక్ హ్యాస్ waned both objective severity and subjective severeness, valuable messages, lessons lies scattered around. అంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్ని అర్థం చేసుకోవాలి, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని అంటుండు. సో ఇక్కడ ఇట్ ఈజ్ ఫర్ అస్ నాట్ టు లాస్ సైట్ పికప్ దెమ్, అంటే వాటిని అట్లా చూడకుండా వదిలేయడం కాదు. ఎందుకంటే చాలా ఎంతమంది వెంటిలేటర్స్ లేక అండ్ ఇవి ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి గ్యాస్ అది ఎయిర్ లేక. సో చాలా డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం వాటిని చూడనట్టు వదిలేయకుండా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయాలి, ప్రైమరీ హెల్త్ కేర్ని ఇన్వాల్వ్ చేయాలి అండ్ మంచి స్ట్రాంగ్ అప్రోచ్ ఉండాలి. ఈ 3 పాయింట్లు ఇక్కడ ఆథర్ మనకు చెప్పడం జరిగింది. ఓకే, సో మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న ఈ పబ్లిక్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అప్పుడు మనకు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో హెల్త్ గురించి కానీ ఎప్పుడైనా మనకు మంచి యూస్ఫుల్గా ఉంటుందని ఆథర్ యొక్క అభిప్రాయం అన్నమాట. సో అందరికీ ధన్యవాదాలు. మరిన్ని ఆర్టికల్స్ తోటి మీ ముందుకు వస్తాను. మీరు ఇట్లానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి కంటిన్యూస్గా. బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియోల అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు.